మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. హీరో కాదు, ఏ యాక్టర్ కైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవడో ఉంటారు. ఇక్కడ గాడ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఎవడో ఒకటి ఫ్రెండ్ త్రూనే మనం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాలి. లేకపోతే మనకు షెల్టర్ కావాలంటే ఏదైనా ఫ్రెండ్ ఇంట్లోనో లేకపోతే లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కావచ్చు ఉండాలి. అలాంటి టైంలో బాగా పీక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏమో అంత దూరం వెళ్ళిన తర్వాత మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్లో. బట్ నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్లో మొన్న జరిగినప్పుడు నిజంగా? అదే అదృష్టం ఏంటంటే స్ప్రింగ్ లాంటి అండి, తొక్కుతాను తెగుతాను. కానీ ఫస్ట్ భయపడ్డావు కదా నిజంగా? భయపడి ఐ వాజ్ షుక్. ఏం జరిగింది అర్థం కాదు ఫస్ట్ నాకు. సో తర్వాత ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్క్, పని చేసుకున్నా. నాకు అది ఒకటే వచ్చు, పని ఒకటే వచ్చు. ఓకే. సో అంత ఫస్ట్ ఇనిషియల్లీ ఆడియన్స్ కి అసలు ఏం జరిగింది అనేది ఇనిషియల్లీ ఐ వాజ్ షోక్, ఐ వాజ్ డిస్టర్బ్డ్, ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. తర్వాత ఇట్ టుక్ అ వైల్. ఆ తర్వాత కొంచెం ఐ మేడ్ మై సెల్ఫ్ కంపోజ్డ్ అండ్ పని చేసుకున్నాం. ఎక్కువ చెప్పా కదా, నా రాడర్ దాటి వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్స్ అన్నెసరీ టు మీ. నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. సో ఫోకస్ ఆన్ వర్క్ ఓన్లీ. డిప్రెషన్ లోకి వెళ్ళావు కదా, సూసైడ్ కూడా చేసుకోవాలన్నా? సూసైడే అలాంటివి జరగలేదు. థాట్స్ వచ్చాయని చెప్పేసి ఏం లేదు నాకు. డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. దట్ ఐ వెంట్ త్రూ దట్ స్టేజ్ quite a while back. ఇప్పుడు ఇట్ వాస్ డిప్రెషన్. ఐ వాజ్ డిస్టర్బ్డ్ అలాట్. డిప్రెషన్ అంటే మనం చాలా సింపుల్గా మనకు 4 రోజులు బాధపడ్డాం అంటే దాన్ని డిప్రెషన్ అనేస్తాం. డిప్రెషన్ ఈజ్ నాట్ సచ్ అ స్మాల్ వర్డ్ టు యూస్ దట్ ఈజీలీ, బికాస్ ఐ ఫేస్డ్ ఇట్, నాకు తెలుసు. సో దట్ వాస్ నాట్ డిప్రెషన్, ఐ వాజ్ డిస్టర్బ్డ్ అంతే. చాలా డిప్రెషన్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. బీన్ దేర్, ఐవ్ సీన్ ఇట్. సో దాన్ని అంత ఈజీగా వాడేయకూడదు ఆ పదాన్ని. ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు కదా నీకు? నిజంగా చెప్పు. I'm sure there are quite a few people who supported me. ఎవరు? I don't know, I'm thinking there might be. కాల్స్, ఫోన్స్, మెసేజెస్ లో ఐఎమ్ విత్ యూ, డోంట్ వర్రీ. నేను చెప్తాను మరి, ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడలేదు. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ద మోర్ యూ కన్జ్యూమ్ ద మోర్ యూ గెట్ అఫెక్టెడ్. ఐ డిసైడెడ్ I'd rather not. కూర్చొని మంచి సినిమాలు చూసుకుందాం, పని చేసుకుందాం. వాట్ ఎవర్ మై వర్క్ ఇస్, I'll do that. I'll focus on that. ఓకే. బట్ లైఫ్ లో ఒక 20 సినిమాలు తీసిన ఒక హీరోకి ఇంత పెద్ద మచ్చబడింది అంటే అంత ఈజీగా తుడిచేస్తే తుడిచిపోయేది కాదు కదా. అది డెఫినెట్ గా ఉంటుంది. అది ఉంటదంటే పోయేటప్పుడు అదే పోద్దండి. ఏం చేస్తాం? ఇప్పుడు నేను మచ్చ వేసుకుంటే అరే మచ్చ వేసేసుకున్నాను అనుకోవచ్చు. ఎవరు వేసిన తర్వాత ఏం చేస్తాం? కడుక్కోవడానికి ప్రయత్నిస్తాం, ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. ఎంత ఆలోచిస్తే ఆర్ మనం దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎఫెక్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఎఫెక్టెడ్ బై దట్. మన ఎఫెక్ట్ అయితే ఏంటంటే మన వల్ల పక్క వాళ్ళకి కూడా అదే ఎనర్జీ వస్తూ ఉంటుంది బయటికి. మనము అదోలాగుండి పక్క వాళ్ళని అదోలా ఉంచి వి ఫైన్, మన పని ఏంటి ఇది, ప్రశాంతంగా ఉన్నాం, పని చేసుకున్నాం అంతే. అంతకంటే ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకొని మనం చేసే పనులు సరిగ్గా చేయలేక అంత కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు ఆ టైంలో ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు అదే అంటున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్. ఏం చెప్పాలి? నేను కూడా కాల్ చేశాను. I just don't want to answer. I chose not to. వద్దు అని I don't want to. చెప్పే కదా, the less I think about it the better. అందుకే I just kept it కంప్లీట్గా పక్కన పెట్టేసి I only okay ఇప్పుడు ఏంటి, I want to write something, I'm writing something. If I want to watch something, I'm watching something. నెక్స్ట్ ఓకే చేసేవి ఉన్నాయి, ఓకే ఏం చేస్తున్నాను, ఓకే ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నా అలా వింటా. ఓన్లీ అక్కడ దాకే పెట్టుకున్నాను. I have a great set of friends, great family. They were always there for me, so I'm good. ఫ్యామిలీ అన్నావు కాబట్టి నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిప్రెస్ అవ్వలేదు, నేను డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు. ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. లేవు అప్పుడు? లేను, ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. తమిళ సినిమా చేస్తున్నాను, సినిమా షూటింగ్ నాకు తెలిసింది. అగైన్ సేమ్ థింగ్, ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేను. కానీ అమ్మ నాన్నకన్నా ఎక్కువ కాదు కదా షూటింగ్ అసలు. కాదు, నౌ దట్ ఇస్ ద సిచువేషన్ ఇస్ దట్. అందుకే నా ఇంటి బయట కూర్చొని నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కంట్రోల్ చేసుకోలేకపోయారు చాలా మంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. అలాగే ఇప్పటికే అదే అంటాడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా సరే, పని సరిగ్గా చేసుకుంటున్నావా లేదా? చేస్తున్నాను, ఓకే డన్. అదొకటే క్వశ్చన్ ఉంటుంది.
సో ఇప్పుడు నేను అక్కడి నుంచి పరిగెట్టుకొని షూటింగ్ మధ్యలో వదిలేసి రాలేను. అండ్ ఐ డిడెంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అన్నాడు నేను చూసుకుంటాను, నువ్వు మూసుకొని షూటింగ్ సరిగ్గా చేసుకో అన్నాడు. సరే ఓకే. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా. అమ్మ నాన్న హ్యాపీ ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు హ్యాపీ, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీ. ఓకే. ఇందుకు ఇల్లు ఫైనల్ గా వచ్చిందా లేకపోతే ఇల్లు పోయిందా? మా వాళ్ళకి తెలుసండి, నేను అసలు పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా నాది ఒకటే ఫోకస్, ఇంకా వేరే ఇటు అటు నా రాడార్కి సంబంధం లేని ఏవి కూడా పట్టించుకోవట్లేదు. ఫైనాన్షియల్ థింగ్స్ నువ్వేం పట్టించుకోవా? చాలా తక్కువ. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నా సిఏ కూడానే. సో తనే చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్సూరెన్స్లు ఏమైనా చేయాలన్నా ఏదన్నా ఎవ్రీథింగ్, ట్యాక్స్లు మొత్తం అంతా కూడా తనే చూసుకుంటాడు. సో నా ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి. కనీసం నీకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఎక్కడెక్కడ కొనుక్కున్నావో తెలుసా? అదన్నా అది కూడా తెలియదా? కొనుక్కునో పెద్దండి ఉండే, అదే ఏదన్నా కొనుక్కునో తక్కువే, ఒకటైనా రెండైనా అది తెలుసు నాకు. అది కూడా అంటే తనే చెప్తాడు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే కొనుక్కోవడం ల్యాండ్లు ఇవి అవి కొనుక్కోవడం కాదు, కానీ మామూలుగా అంటే ఒక ఆర్డీలు కట్టాలన్నా ఏదన్నా ఎనీథింగ్ ఈ విల్ ఓన్లీ సజెస్ట్ మీ. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ కమర్షియల్స్. నాకు అస్సలు మినిమం ఐడియా ఉండదు. ట్యాక్స్లు కూడా నాకు అసలు తెలియదు ఏంటి ఎలాగా, మొత్తం తనే చూసుకుంటాడు. ఆడే నాకు ఫోన్ చేస్తాడు టైంకి, ట్యాక్స్లు కట్టాలి బాగా, ఇలా కట్టాలి అలా కట్టాలి, ఓకే డన్ కట్టేస్తాను అంటే ఓకే డన్ కట్టేసి. ఓకే. సో అంతవరకు తనే చూసుకుంటాడు మొత్తం. అంతే. కలిసి ఉంటున్నావు అమ్మ నాన్నతో ఇప్పుడు? మా పేరెంట్స్. ఓకే. సో వాళ్ళు కూడా కంప్లీట్ గా దాన్ని మర్చిపోయి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫైన్ దే విల్ బి ఫైన్ కదా. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయ్యానంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. అవునా? క్లియర్ అయిపోయిందంటే మీరు అడగ, మీది పాటలుగా వస్తుంది కదా బయట. నేను ప్రసాద్ చెప్పాగా నేను నా పని నేను చేసుకుంటున్నా, పాటలుగా నేను వదిలినప్పుడు అడగాలి. సినిమాలాగే 1 or 2 లాగే నేను పాటలుగా వెళ్తే నన్ను అడగాలి, నేను నా పని మాత్రం నేను చేస్తున్నాను. అసలు ఏ పాటతో మనకు సంబంధం లేదు, నాకు అసలు ఏ పాటతో సంబంధం, నేను నా పని నేను చేసుకుంటాను. ఓకే. అసలు మీ లైఫ్ లో నిజంగా లవ్ ఉందండి? అందరి లైఫ్ లో లవ్ ఉంటది కదండి, లవ్ ఎవరి లైఫ్ లో ఉండదు. అంటే లవ్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఐ ఆస్కింగ్? అంటే పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉందాం అనుకున్నాం, అందుకే హానెస్ట్లీ ఐ నెవర్, నాకు పెళ్లి అనేది ఇంతకు ముందు అంటే లైక్ వన్ ఐ వాస్ 25, 26 ఆ టైంలో అడిగితే నాకు, ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగితే దాటేయడానికి ఏదో టైం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బట్ ఫర్ మీ వాట్ ఐ యూస్ టు థింక్ వాస్ ఐ నెవర్ యూస్ టు హ్యావ్ అ ప్రాపర్, అంటే అంత మంచి పెళ్లి అన్న కాన్సెప్ట్ మీద అంత ఇది ఉండేది కాదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను ఏంటనే తెలియదు, కానీ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, ఒకళ్ళు చేసుకున్నా సరే ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజుకి అంటుంటారు. అనుకోండి, మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? విన్నా నేను, అది తెలియదు కదా. అనుకుంటే ఎందుకు అడిగారా క్వశ్చన్? అదే చెప్తుంది, అది తెలియక మిమ్మల్ని అడిగాను, మీరు ఆన్సర్ ఇస్తారేమో. నాకు అసలు పెళ్ళని కాన్సెప్ట్ మీద నమ్మకం లేదంటే ఎలా చేసుకుంటానండి? బిలీవ్ ఇన్ దట్. నాకు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్, ఐ నెవర్ యూస్ టు. నవ్ బికాజ్ లైక్ ఐ టోల్డ్ యూ, బికాజ్ ఐ మోర్ మెచ్యూర్డ్ నవ్, ఆలోచిస్తున్నా మేబీ అంటే సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ మైట్ గెట్ మ్యారీడ్, ఐ డోంట్ నో. బట్ ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండేది కాదు. అంటే ఒక ఇద్దరు మనుషులు అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ రీడ్ ఆర్ యూ వాచ్ ఆర్ మనకి తెలిసిన వాళ్ళు, లేకపోతే కొంతమంది దీస్ రెబెలియస్ పీపుల్ వాళ్ళు రాసినవి చదువుతాం. ఇవన్నీ చదివిన తర్వాత తెలియకుండా మనకున్న అర్ధజ్ఞానంతో ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాం కదా ఎలాగా అని చెప్పి. సో అలాగే అర్ధజ్ఞానంతో ఫామ్ చేసుకునే ఇంప్రెషన్ అని ఐ యూస్ టు నెవర్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. యా, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ యూ క్యాన్ బిలీవ్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ ఎమ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్. బికాస్ ఐ ఎప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుందా పెళ్ళి అంటే ఎప్పుడు నాకు లేదు. ఇప్పుడు నాకు నేను పెళ్లి చేసుకోవడం అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ మ్యారేజ్ మెటీరియల్. దాన్ని పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం. ఐఎమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అన్నారు బిఫోర్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు మన ఇద్దరం గంట కావాల్సిందే కాదు, మన ఇద్దరం గంట కూర్చుంటే మిమ్మల్ని నవ్వించేస్తాను. 24 గంటలు అంతా కూర్చుంటే వల్ల కాదు. 24 గంటలు బేసికలీ థింగ్ ఇస్ యూ కాంట్ లివ్ విత్ మీ. మా పేరెంట్స్ అలవాటు అయిపోయింది, కష్టం అంటే బోర్ కూడా వేస్తుంది. నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ గో అవుట్, బయటికి వెళ్దాం చిల్ అవుదాం ఏ ఉండవు. నాకు చిల్ అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సినిమా, నన్ను ఒక బయటకు రాకుండా వారం రోజులు ఈ రూమ్ లో కూర్చోంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఐ ఐదర్ వాచ్ సంథింగ్, ఐ ఐదర్ రీడ్, ఐ ఐదర్ రైట్, ప్రశాంతంగా పడుకుంటా, అంతే.